హలో యూట్యూబ్. ఈరోజు మనం మన ఆండ్రాయిడ్ ఫోన్లో ఫోన్ రీసెట్ చేసిన తర్వాత మన ఆండ్రాయిడ్ ఫోన్ ప్రీవియస్ డీటెయిల్స్ అడుగుతుంది. ఆ డీటెయిల్స్ ఒకవేళ మనం మర్చిపోయినట్టయితే ఆ డీటెయిల్స్ ని ఎంటర్ చేయకుండా ఫోన్ ఎట్లా అంటే ఆ ప్రాసెస్ ని ఎట్లా స్కిప్ చేయాలో చూద్దాం. ఈ ప్రాసెస్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఐఫోన్ లో చూసుకున్నట్టయితే ఐక్లౌడ్ లాక్ అని ఉంటుంది. ఈ ఐక్లౌడ్ లాక్ ఏంటంటే ప్రీవియస్ ఓనర్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మాత్రమే మనని ఆ ఫోన్ యూజ్ చేయనిస్తుంది. సో అలాంటి ప్రాసెస్ ఆండ్రాయిడ్ లో కూడా ఉంది. అయితే ఆండ్రాయిడ్ 4 ఆండ్రాయిడ్ కిట్ క్యాట్ వర్షన్ వరకు మీరు ఇలాంటి ఫెసిలిటీ మీరు చూడలేరు. ఆండ్రాయిడ్ కిట్ క్యాట్ వర్షన్ తర్వాత వచ్చిన వర్షన్స్ లో మాత్రం ఇలాంటి ఒక రిస్క్ ఉంది. ఆండ్రాయిడ్ 5.0 నుంచి ఆండ్రాయిడ్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ డివైస్ వచ్చిన ఆండ్రాయిడ్ డివైస్ వరకు ఖచ్చితంగా మీరు ఈ ప్రాబ్లం ఫేస్ చేయాల్సిందే. సో ఈ ప్రాసెస్ ని మనం ఎట్లా స్కిప్ చేయాలో చూద్దాం. మీరు చూడొచ్చు ఈ సెటప్. అయితే నా ఫోన్ ఆండ్రాయిడ్ 6.0 వర్షన్ మార్క్స్లో. సో మీరు నేను చూపెట్టిన ప్రాసెస్ ని కంటిన్యూ చేస్తే మీరు ఈ ప్రాబ్లమ్ ని స్కిప్ చేయొచ్చు. మీరు ఇక్కడ చూడొచ్చు సెటప్ వైఫై డబ్ల్యూ అంటుంది. అంటే నా దగ్గర ఏం వైర్లెస్ నెట్వర్క్ లేదు కాబట్టి నేను ఈ ప్రాసెస్ ని స్కిప్ చేస్తున్నాను. నేను ఎందుకు స్కిప్ చేస్తున్నా అంటే నా ఫోన్ ఆల్రెడీ సిమ్ ఇన్స్టాల్ అయ్యింది. సో నేను సిమ్ ద్వారా నెట్ యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు డివైస్ వాస్ రీసెట్ టు కంటిన్యూ సైన్ ఇన్ విత్ ద గూగుల్ అకౌంట్ దట్ వాస్ ప్రీవియస్లీ సింక్డ్ ఆన్ దిస్ డివైస్ అంటుంది. అంటే ప్రీవియస్ ఉన్న డీటెయిల్స్ ఎంటర్ చేయమంటుంది. ఈ ప్రాబ్లం చాలా మంది సెకండ్ హ్యాండ్ డివైస్ ఉన్నప్పుడు ఫేస్ చేస్తుంటారు, లేదా ఫోన్ దొరికినప్పుడు కూడా ఇట్లాంటి రిస్క్ ఫేస్ చేస్తుంటారు. సో ఇది ఎట్లా స్కిప్ చేయాలంటే ఇక్కడ మనం ఈమెయిల్ ఆర్ ఫోన్ నంబర్ ఎంటర్ చేయమన్న ఏరియాలో ట్యాప్ చేయగానే వెంటనే మనకి ఇక్కడ కీబోర్డ్ ఓపెన్ అవుతుంది. అది కీబోర్డ్ లో @ సింబల్ ఉంది కానీ అది గట్టిగా ప్రెస్ చేసి పట్టుకుంటే సెట్టింగ్ సింబల్ సెట్టింగ్ సింబల్ కనబడిన తర్వాత వదిలేయండి. వదిలేసిన తర్వాత అయితే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సపోజ్ మీరు ఎంఐ ఫోన్స్ యూజ్ చేస్తుంటే ఎంఐ అంటే రెడ్మీ ఫోన్స్ యూజ్ చేస్తున్నట్టయితే ఎంఐ ఫోన్ లో ఇలాంటి కీబోర్డ్ మీకు కనిపించదు. అంటే కొన్ని ఇప్పుడు లేటెస్ట్ వచ్చిన ఫోన్స్ లో కనిపిస్తుంది. అంటే ప్రీవియస్ అంటే పాత ఫోన్స్ లో ఇది కనిపించదు. పాత ఎందుకంటే రెడ్మీ ఫోన్స్ వాళ్ళు షిఫ్ట్ కీ అనే కీబోర్డ్ ని ప్రీ బిల్ట్ గా ఇస్తారు. అయితే ఇలాంటి రీసెట్ ప్రాసెస్ అయినప్పుడు అది షిఫ్ట్ కీ కీబోర్డ్ ని ఆటోమేటిక్ ఓపెన్ చేస్తుంది. సో దానికి ప్రాసెస్ వేరే ఉంది. ఫర్దర్ గా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అయితే మనం ఇక్కడ సెట్టింగ్స్ హోల్డ్ చేసి పట్టుకున్న తర్వాత ఇది గూగుల్ కీబోర్డ్ మనం చూస్తుంది. అయితే దీంట్లో మనం సెట్టింగ్స్ @ కీ ప్రెస్ చేసి పట్టుకున్న తర్వాత మనకి లాంగ్వేజ్, గూగుల్ కీబోర్డ్ సెట్టింగ్స్ అనే 2 ఆప్షన్స్ మనకి ఇక్కడ పాపప్ అయినాయి. సో ఈ రెండిట్లలో మనం సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సెకండ్ ఆప్షన్ అంటే గూగుల్ కీబోర్డ్ సెట్టింగ్స్ అని. దాన్ని సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇలాంటి ఒక అంటే కీబోర్డ్ గురించి సెట్టింగ్స్ గూగుల్ కీబోర్డ్ సెట్టింగ్స్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు 3 డాట్స్. ఈ 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ చూస్తే మనకు 2 ఆప్షన్స్ వస్తున్నాయి. దీంట్లో సెకండ్ ఆప్షన్ హెల్ప్ అండ్ ఫీడ్బ్యాక్ క్లిక్ చేయండి. హెల్ప్ అండ్ ఫీడ్బ్యాక్ క్లిక్ చేసిన తర్వాత హెల్ప్ అండ్ కీబోర్డ్ ఇది ఓపెన్ చేసిన తర్వాత చాలా మందికి ఇలాంటి ఏం రావు. అంటే ఎలాంటి ప్రాసెస్ వచ్చినా సరే అయితే మనం ఏం చేయాలంటే సపోజ్ ఇక్కడ ఈ హెల్ప్ అండ్ ఫీడ్బ్యాక్ లో మనకు ఏ టెక్స్ట్ కనబడినా సరే దాన్ని గట్టిగా ఒత్తి ప్రెస్ చేయండి. ఒత్తి ప్రెస్ చేసిన తర్వాత ఏదో ఒక టెక్స్ట్ సెలెక్ట్ చేయండి. టెక్స్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు టాప్ రైట్ కార్నర్ లో సర్చ్ అనే ఆప్షన్ ఉంది. సర్చ్ క్లిక్ చేయండి. సర్చ్ క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా ఇంటర్నెట్ ఓపెన్ అవుతుంది. అయితే ఇంటర్నెట్ ఓపెన్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే మనకి ఇంటర్నెట్ తో ఏం పని లేదు, ఎందుకంటే మనం మన ఫోన్ రీసెట్ చేయాలి కాబట్టి అక్కడ మనం ఏ డేటా అయితే మనం ఆల్రెడీ ఎంటర్ అయ్యిందో ఎంటర్ అయిన డేటాను మొత్తం ఇరేజ్ చేయండి. ఇరేజ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఏం చేస్తారంటే సెట్టింగ్స్ అని టైప్ చేయండి. సెట్టింగ్స్ అని టైప్ చేసి మీరు చూడొచ్చు ఇక్కడ సెట్టింగ్స్ అని నాకు చూపిస్తుంది. నేను సెట్టింగ్స్ ని క్లిక్ చేస్తా. సెట్టింగ్స్ ఓపెన్ అయిన తర్వాత మీరు చూడొచ్చు నేను సెట్టింగ్స్ ని యాక్సెస్ చేసుకుంటున్నా. అయితే మనం ఏం చేయాలంటే ఇక్కడ బ్యాకప్ అండ్ రీసెట్ ఆప్షన్కి వెళ్ళి ఇక్కడ మీరు చూడొచ్చు ఎరేజ్ ఆల్ డేటా ఆన్ ఫోన్ ఇది క్లిక్ చేయండి. ఇక్కడ మీరు రీసెట్ ఫోన్ అని రీసెట్ ఫోన్ చేసేయండి. సో మీకు తెలిసి ఈ ప్రాసెస్ కి కొంచెం టైం పడుతుంది.
మీరు చూడొచ్చు నా ఫోన్ నేను రీసెట్ ప్రెస్ చేసిన తర్వాత ఫోన్ రీస్టార్ట్ అయ్యి ఆన్ అయిపోయింది. చాలా టైం తీసుకుని నేను వీడియో స్కిప్ చేసిన. ఈ ప్రాసెస్ మన ఫోన్లో నెట్ పైన అంటే నెట్ స్పీడ్ పైన డిపెండ్ ఉంటుంది. ఇంతకుముందు నేను సిమ్ ద్వారా యూజ్ చేసిన సిమ్ నెట్ అయిపోయినట్టు, సో నేను వైఫై నెట్వర్క్ కనెక్ట్ చేసుకుని చూడొచ్చు ఆల్మోస్ట్ సెట్ అయిపోయింది ఫోన్. ఇంకా ఏ ప్రాబ్లం లేకుండా ఫోన్ మనం యూస్ చేసుకోవచ్చు. చూడొచ్చు మీరు ఇంతకుముందు మీరు చూసినట్టయితే ఎంటర్ ప్రీవియస్ డీటెయిల్స్ అని అడిగింది. మీరు ఇప్పుడు చూస్తే సైన్ ఇన్ టు గెట్ ద మోస్ట్ అవుట్ ఆఫ్ అవర్ డివైస్ అనే ఆప్షన్ మీరు చూస్తారు. సో మీ అందరికి అర్థమైపోయింది అనుకుంటున్నా హౌ టు స్కిప్ ద ప్రీవియస్ ఓనర్ డీటెయిల్స్ ఇన్ ద ఆండ్రాయిడ్ ఫోన్. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా న్యూ వీడియోస్ మీకోసం పెట్టాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ.